హైదరాబాద్ టు గోవా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఫ్లైట్లో మాత్రం చాలా అంటే చాలా చీప్గా ఉన్నాయి టికెట్స్. సో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నేనేమో టైం పాస్ చేసుకుంటూ తిరిగినా. సో లాస్ట్ మనమే లోపలికి వెళ్ళేది. సో గోవాకి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఎక్కువ స్కామ్లు జరుగుతూ ఉంటాయి. అందరూ ఎట్లా సౌండ్ చేస్తున్నారు. సో ఫ్లైట్ వచ్చేసి పైనుంచి కిందికి జమ్మని వచ్చేస్తుంది. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నట్టు నేను యాక్చువల్గా మేబీ నా హెయిర్ కట్ వాళ్ళు అనుకుంటాయి ఇది ముల్లెటో పుల్లెటో అని. అమ్మాయి ఈ హెయిర్ కట్ చేయించిన నుంచి అందరు మొత్తం నన్నే చూస్తారు వెరైటీగా. ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 hours డిలే అయింది. సో నేను యాక్చువల్గా 5:15కి ఫ్లై చేయాల్సింది. సో రాత్రి 10:45కి ఫ్లై చేస్తున్నాను. అదొకటే ఇష్యూ. ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నావు గోవాకి? సో ఫస్ట్ టైం పోతున్నా అంటే కొంచెం గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. పుష్పక్ ట్రావెల్స్లో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే మనం గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాము. సో లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని. సో బయటంతా మొత్తం హడావిడిగా ఉండే అండ్ ట్రాఫిక్ నాయిస్ ఎక్కువ ఉండే అనమాట. సో అందు గురించి అని చెప్పేసి నేను బయట ఏం బ్లాక్ చేయలేదు. సో లోపల బస్సులో కూర్చున్నా ఇప్పుడే. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి హార్డ్లీ ఒక 30 నుంచి 40 minutes పడుతుంది. సో క్యాబ్లో వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 1000 నుంచి 1500 అయితే ఛార్జ్ చేస్తారు ఈజీగా. మీరు ఒక్కరు ఉంటే మాత్రం ఐ థింక్ నేను లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు 3-4 ఉన్నారు అనుకోండి, సో క్యాబే తీసుకోండి. ఎందుకంటే సో మీకు బడ్జెట్ కొంచెం కలిసి వస్తుంది అనమాట. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో జస్ట్ ఒక 25 minutesలో రీచ్ అయిపోయినాను నేను ఎయిర్పోర్ట్కి. అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు గోవా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఫ్లైట్లో మాత్రం చాలా అంటే చాలా చీప్గా ఉన్నాయి టికెట్స్. అండ్ ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే జూన్ మిడ్ నుంచి కానీ లేదా జూన్ 10th తర్వాత నుంచి మీకు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి 2500 నుంచే స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో నేను బుక్ చేసుకున్నప్పుడు వచ్చేసి నాకు 2000 నుంచి 2400 మధ్యలో పడింది. సో నేను ఇంకా కూపన్స్ అవి యూజ్ చేసిన కాబట్టి సో ఇంక్లూడింగ్ ట్యాక్స్ నాకు జస్ట్ ఓన్లీ 2000 రూపీసే పడింది. అండ్ ఇంకా గోవాకి వెళ్ళడానికి 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉందన్నమాట. బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు అండ్ ఇంకా ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. ఫ్లైట్లో అయితే మీరు 1 hourలో గోవాకి రీచ్ అయిపోతారు. అదే బస్సులో అయితే 15 to 16 hours అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ బస్ టికెట్ వచ్చేసి ఈజీగా మీకు ఒక 1800 నుంచి 2000 వరకు ఉంది. అండ్ ఇంకా దానికన్నా ఎక్కువ కూడా ఉందన్నమాట, డిపెండ్స్ ఆన్ ట్రావెల్స్. సో నేను స్లీపర్ గురించి చెప్తున్నా. అండ్ ఇంకా ట్రైన్ టికెట్కి వచ్చేసరికి ట్రైన్ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ మీకు 1500 నుంచి పైనే ఉంటుంది. బట్ వీటన్నిటికి ఏంటి అని అంటే జర్నీ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీకు ఇట్లా టైం లేదు అని అనుకుంటే అండ్ మంచిగా మీరు కంఫర్ట్గా వెళ్ళాలనుకుంటే సో ఆ బస్కి ట్రైన్కి పెట్టే పైసలకే సో మీరు ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ప్రైస్ పెరిగినా కూడా ఫ్లైట్ ప్రైస్ మహా అంటే 400-500 నుంచి ఎక్కువ పెరగదు నెక్స్ట్ 1 month వరకు అయితే. సో మీరు బస్కి 2000 పెట్టారు అనుకోండి, సో ఫ్లైట్కి ఒక 500-600 ఎక్కువ పుష్ చేసుకోండి లేదా 1000 రూపాయలు పుష్ చేసుకోండి. మీరు ఆరామ్సే 1 hourలో గోవాకి అయితే రీచ్ అయిపోవచ్చు. సో విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయట ఉన్నా. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి మనం ప్రాసెస్ ఏముందో అది కంప్లీట్ చేసేసుకుందాం. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మన ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో మామూలుగా చాలామంది ఏంటంటే వెబ్ చెక్-ఇన్ చేస్తారు అండ్ దాని తర్వాత సెల్ఫ్ చెక్-ఇన్ చేస్తారు అండ్ డిజి యాత్రలో కూడా ఎంట్రీ చేస్తారు అనమాట. సో అవన్నీ నేను ఏం చేయలేదు అండ్ మీకు కావాలంటే చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఇప్పుడైతే లైన్ అయితే ఏం లేదు, క్లియర్గా ఉంది మొత్తం. సో డైరెక్ట్ ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సో వెబ్ చెక్-ఇన్, ఈ సెల్ఫ్ చెక్-ఇన్ తర్వాత మళ్ళీ డిజి యాత్ర ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే సో ఒకవేళ పెద్ద లైన్ ఎప్పుడైనా ఉందనుకోండి సో అప్పుడు టైం మీకు సేవ్ చేసుకోవడానికి డైరెక్ట్ మీరు సెక్యూరిటీ చెక్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది అట్లా చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంది అని అంటే నా ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 hours డిలే అయింది. సో నేను యాక్చువల్గా 5:15కి ఫ్లై చేయాల్సింది. సో రాత్రి 10:45కి ఫ్లై చేస్తున్నాను. అదొకటే ఇష్యూ. ఇప్పుడు బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇట్లా సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవాలంటే ఇట్లా వచ్చేసి మెషిన్స్ ఉంటాయి అనమాట. ఇట్లా దీనిపైన క్లిక్ చేయాలి అండ్ దాని తర్వాత చెక్-ఇన్ అని క్లిక్ చేయాలి. తర్వాత మన దగ్గర మన బార్ కోడ్ కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే మనం స్కాన్ చేయాలి. తర్వాత PNR నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఫోన్ నెంబర్ వస్తుంది. బార్ కోడ్ టికెట్ పైన ఒక బార్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేయాలి. సో PNR నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఇట్లుంటుంది అనమాట ప్రాసెస్ అయితే. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా అడిగితే మీకు చెప్తారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం బోర్డింగ్ కలెక్ట్ చేసుకోవడానికి. సో అసలు లైన్ ఏమంటే ఏం లేదు, లిటరలీ మొత్తం ఖాళీ ఉంది. సో అందు గురించి నేను వెబ్ చెక్-ఇన్ ఇట్లా ఏం చేయలే. గేట్ నెంబర్ 22A మన బోర్డింగ్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో నాకైతే మాత్రం విండో సీట్ అయితే వచ్చింది. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దీంట్లో నేను ఫ్లై చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఇది కూడా వచ్చేసి టాటా వాళ్ళదే అనమాట. ఇంతకుముందు ఎయిర్ ఏషియా అని చెప్పేసి ఉంటుండే కదా. సో అది దాని పేరు ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్గా మార్చారు. సో ఎయిర్ ఇండియా అండ్ ఎయిర్ ఎక్స్ప్రెస్ రెండు టాటా వాళ్ళే. నా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ చెక్ దగ్గర ఇందాక ఆఫీసర్
నన్ను ఆపి ఆధార్ కార్డ్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వమన్నాడు, అది కూడా ఇచ్చిన. సో ఎందుకు 2 చూసిరా అని చెప్పి అడిగితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నట్ట నేను. యాక్చువల్గా మేబీ నా హెయిర్ కట్ వాళ్ళు అనుకుంటాయి ఇది ముల్లెటో పుల్లెటో అని. అమ్మాయి హెయిర్ కట్ చేయించిన, హెయిర్ కట్ చేయించిన నుంచి అందరు మొత్తం నన్నే చూస్తారు వెరైటీగా. దానితో నా హుడ్డీ వచ్చేసి మొత్తం యోయో టైప్ ఉందన్నమాట. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మన ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూపించిన నేను. సో ఇక్కడ వచ్చేసి మీ ఫ్లైట్ ఎక్కడ పోతుంది ఏంది అన్నది డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు చూసుకోవాలంటే చూసుకోండి. మన ఫ్లైట్ అయితే మాత్రం ఇక్కడైతే లేదు దీంట్లో. సో చాలా స్టాల్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించిన మీకు. ఎయిర్పోర్ట్లో మీరు ఏమైనా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ వచ్చేసి కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు అనుకుంటా. నా ఫ్లైట్కి ఇంకా 2 hours టైం అవుతుంది. సో ప్రజెంట్ అయితే టైం 8:45 అవుతుంది. సో 10:45కి మనది. అండ్ ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ ఉన్నాను నేను. అక్కడిక్కడ ఏం చూపించాలన్నా కూడా నాకు అర్థమవుతలేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీకు ఇవన్నీ చూపించిన. అండ్ అట్లనే నా షేడ్స్ ఎట్లున్నాయి చెప్పండి. సో ఎయిర్పోర్ట్ ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నాను నేనైతే. యాక్చువల్లీ రాత్రిపూట కూడా పెట్టుకొని తిరగవచ్చు. ఏం చేయాలని అర్థమవుతలేదు, బోర్ కొడుతుంది. సో అప్పటి నుంచి ఇగో దీని మీద 2 సార్లు తిరిగింది అనమాట. జస్ట్ దీని మీద ఇగో ఇట్లా నిలబడితే జయ్యన్న మనం అట్లా తీసుకుపోతుందా ఆయన నించున్నాడు చూడండి. నడవాల్సిన అవసరం కూడా లేదు. ఇదేందో పేరు వెరైటీ ఉంది, కాక్ అండ్ బుల్ అంట. కెఫే, డిన్నర్, పబ్, లౌంజ్ అంట. ఏంది పబ్ కూడా ఉందా ఎయిర్పోర్ట్లో. నెక్స్ట్ మీకు ఫ్లైట్ బ్లాగ్స్ వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ డెఫినెట్లీ మనం ఆ రూట్లో ట్రావెల్ చేద్దాం. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను మీకు. వీడు ఏంది దీన్ని ఇట్లా పెట్టిరు, మొత్తం పటేల్ కట్టి చుట్టుముట్టు ఏదో యాంటిక్ పీస్ని పెట్టినట్టు పెట్టిరు. యూజ్ చేస్తలేరు అనుకుంటా దీన్ని. మీరు ఇట్లా టికెట్స్ ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేసే యాప్లో వచ్చేసి ఈజ్ మై ట్రిప్, ఎక్సిగో అండ్ స్కై స్కానర్, అగోడా. అండ్ ఈ 4 ప్లాట్ఫామ్లలో మీరు చెక్ చేయండి. సో మోస్ట్లీ ఈ 4 ప్లాట్ఫామ్లలో మీకు బెస్ట్ డీల్స్ అనేది దొరుకుతాయి అనమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది వచ్చేసి స్కై స్కానర్ అండ్ ఈజ్ మై ట్రిప్. అప్పుడప్పుడు ఎక్సిగో యూజ్ చేస్తాను అనమాట, డిపెండ్స్. సో దేంట్లో బెస్ట్ డీల్ వస్తే దాంట్లోకి షిఫ్ట్ అయిపోతాను నేను. సో మీకు ఇట్లా కావాలంటే మాత్రం మీరు బుక్ చేసుకోవచ్చు. సో 1 day బిఫోర్ బుక్ చేసుకుంటే మీకు బెస్ట్ డీల్ అయితే రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మినిమం ఒక 1 week బిఫోర్ కానీ మినిమం 1 week బిఫోర్ బుక్ చేసుకోండి. మంచి డీల్లో దొరికిపోతుంది మీకైతే. కొన్ని స్నాక్స్ అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చినా నేను. సో ఇక్కడ మాత్రం చూస్తున్నారు కదా మెన్యూ అవుతుంది. సో మీకు ఇట్లా ఏం కావాలంటే మీరు అయితే మాత్రం దీంట్లో తీసుకోవచ్చు. మీకు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే ఇగో మీరు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు వచ్చేసి ఇది కావాలి. అండ్ దాని తర్వాత ఇంకా సో ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి చూడండి, ఇవైతే అవైలబుల్ లేవు అనమాట, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్స్ ఏడు ఉన్నాయి. రోస్టెడ్ ఆల్మండ్స్ అయ్యా ఏంది అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ మినరల్ వాటర్ కూడా ఉంది. 20 rupees, చాలా చిన్న బాటిల్ వస్తుంది అనుకుంటా. సో ఎయిర్పోర్ట్ మినరల్ వాటర్ ఒకటి కూడా తీసుకుందాం మనం ఒకటి. అండ్ ఇంకా సో ఇవో రోస్టెడ్ ఆల్మండ్ సాల్టెడ్ అంట. సో ఇది కూడా తీసుకుందాం మనం. ఈ 2 సేమేనా, ఇది ఒకటి తీసుకుందాం. చలో బస్ చాలు. సో ఇక్కడ వచ్చేసి మన బిల్ వచ్చేసి 100 rupees అయింది 3 items. ఇప్పుడు చూస్ పేమెంట్ అనమాట. సో చూస్ పేమెంట్ వచ్చేసి మీరు యూపీఐ నుంచి పే చేసుకోవచ్చు. మనం మామూలుగా ఫోన్ షాప్లలో ఎట్లా స్కాన్ చేస్తాం అట్లనే స్కాన్ చేయవచ్చు. సో టైం అయితే చూపిస్తుంది కదా, నేనైతే మాత్రం ఇప్పుడు నా యూపీఐ నుంచి స్కాన్ చేస్తే సో ఇప్పుడు మన ఐటమ్స్ అన్ని ఎట్లా వస్తాయో చూపిస్తూ ఉండండి. నేను బిల్ అయితే పే చేసిన. బిల్ పే చేసిన తర్వాత ఇగో ఇట్లా అయితే వస్తుంది. సో దీంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ కింద పడిపోతున్నాయి చూడండి. ఫస్ట్ ఒకటి పడిపోయింది, పడిపోయినాయి అన్ని టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఇగో ఈడొకళ్ళు ఒకటి పడ్డది. అండ్ దాని తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా వస్తుంది దీంట్లో నుంచి. అమ్మ వాటర్ బాటిల్ ఏది, ఓకే వచ్చేసినాయి దాన్ని. సో దీంట్లో నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ పుష్ అని కనిపిస్తుంది కదా, సో ఇది పుష్ చేసి దీంట్లో నుంచి మనకు కావాల్సిన స్టఫ్ అంతా మనం దీంట్లో నుంచి తీసుకోవాలి. సో ఈ 3 items-కి 100 rupees అయింది, విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత చీప్ ఉంటుంది అని చెప్పేసి. సో నార్మల్గా మీరు ఒకవేళ క్యాఫేలలో దీంట్లో తీసుకుంటే మీకు స్మార్ట్ వాటర్ వచ్చేసి మినిమం 60 to 100 rupees అయితే ఉంటుంది. బాగుంది టేస్ట్, నేను ఎట్లా ఉంటుంది అనుకున్నాను. సాల్టీగా బాగుంది. దీనిలో వచ్చేసి 6% ప్లాంట్ ప్రోటీన్ ఉందంట, కొలెస్ట్రాల్ ఫ్రీ, గిల్ట్ ఫ్రీ స్నాకింగ్ అంటాం. సో దీన్ని లోటస్ సీడ్స్ అని కూడా అంటారు, పూల్ మక్కానా అని చెప్పేసి కూడా అంటారు. చిన్న చిన్న మష్రూమ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే చూడడానికి. సో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, నేనేమో టైం పాస్ చేసుకుంటూ తిరిగినా. సో లాస్ట్ మనమే లోపలికి వెళ్ళేది. చూసారు కదా మొత్తం అంతా ఖాళీగా ఉంది. జస్ట్ ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా నేను సీట్లో అయితే సెటిల్ అయిపోయినా. అండ్ లోపలికి రాగానే ఫస్ట్ వచ్చేసి సీట్ బెల్ట్ అయితే
మస్ట్ అండ్ షుడ్. బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే సో వింగ్ పక్కనే ఉన్నాం మనము. ఇంకా నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర అయితే రాలేదు సీట్ మనకి. సో ఈ నైట్ టైంలో కూడా మీకు వ్యూ అనేది ఏం కనిపించదు. ఒకవేళ డే టైంలో అయ్యి ఉంటే మాత్రం సో మంచిగా మీకు సముద్రం వ్యూ అదంతా కనిపించేది. యాక్చువల్ అందు గురించి అని చెప్పేసి నేను ఈవినింగ్ 5 o'clock అట్లా బుక్ చేసుకున్నా. బట్ అది అన్ఫార్చునేట్లీ డిలే అయిపోయింది. ఈ ఫ్లైట్లో కూడా మొత్తం పొగలు వస్తున్నాయి చూడండి. పైన అక్కడ కూడా పొగలు వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా మొత్తం పొగలు వస్తున్నాయి చూడండి. క్రూ వాళ్ళు లైఫ్ జాకెట్ ఎట్లా వేసుకోవాలి అండ్ ఏమేమి చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. ఇది వచ్చేసి లెదర్ సీట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్రే ఉంది. యాజ్ యూజువల్గా అన్ని ఫ్లైట్స్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఉంది. కాకపోతే ఇది వచ్చేసి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కంపేరింగ్ టు అదర్ ఫ్లైట్స్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మన మ్యాగజైన్ కానీ లేకపోతే మన బోర్డింగ్ పాస్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంది. సో ఇది ఇట్లా మనం ప్రెస్ చేస్తే సీట్ వెనకల్కి అయిపోతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్గా ఇవైతే మీ అందరికీ తెలుసు. సో పైన వచ్చేసి ఏసీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉన్నాయి. అండ్ దాని తర్వాత 3 lights అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడైతే ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా. మనకి ఏమైనా కావాలంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా సౌండ్ వస్తుంది, వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట. సో పైన ఇక్కడ క్యాబిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో అయితే మన లగేజ్ అయితే పెట్టుకోవాలి. సో దీంట్లో 7 kgs వరకు యాక్సెప్టబుల్. ఇంకా దీనికన్నా ఎక్కువ ఉంటే 15 kgs వచ్చేసి మనం చెక్-ఇన్లో తీసుకురావచ్చు అనమాట. మీరు ఏమైనా ఫుడ్ తినాలనుకుంటే మాత్రం మీరైతే మాత్రం ప్రీ బుక్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కింద అయితే ఉంది చూడండి airindiaexpress.com అని చెప్పేసి. దీంట్లో ఏమేమి మీల్స్ ఉన్నాయంటే ఇది ఒక చిన్న బుక్లెట్ లాగా ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఉన్నాయి చూడండి కుకీస్, స్నిక్కర్స్, తర్వాత సోయా స్టిక్స్, రోస్టెడ్ క్యాష్యూస్, తర్వాత రోస్టెడ్ ఆల్మండ్స్, ప్రోటీన్ పాప్స్, అదే పూల్ మకానా. చూడండి మీకు రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో మాస్టర్ చెఫ్ స్పెషల్, తర్వాత రకరకాలు ఉన్నాయి దీంట్లో. సో ఈ 2 వచ్చేసి న్యూ మీల్స్ అంట. ఇవి టిక్కేని, దీంట్లో వెజ్ మసాలా కప్ నూడిల్స్, స్పైసీ చికెన్ కప్ నూడిల్స్, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా ఉంది దీంట్లో, రవ్వ ఉప్మా, వెజ్ బిర్యానీ. సో బయట అయితే మీకు వ్యూ ఏం కనిపిస్తలేదు. సో మొత్తం అంతా చీకటి ఉంది కాబట్టి అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ మీకు వ్యూ చూపించడానికి అని చెప్పేసి నేను విండో సీట్ అనేది బుక్ చేసుకున్నాను అనమాట. సో మన ఫ్లైట్ డిలే అయింది కారణంగా నేను ఏం చూపించలేకపోతున్నాను మీకు. సో బయట అయితే మాత్రం ఏం కనిపించదు కూడా. లేకపోతే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ వ్యూస్ ఉండేది. ఈ ఫ్లైట్లో 3 దిక్కులు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సైడ్ 2 ఉన్నాయి అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి 3 ఉన్నాయి అండ్ ఇక్కడ వింగ్స్ దగ్గర 2 ఉన్నాయి అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. సో అండ్ నీళ్ళ పైన ల్యాండ్ అయినప్పుడు ఏం చేయాలన్నది కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసిర్రు. స్టార్టింగ్ లో క్యాబిన్ క్రూ చెప్పింది కదా ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ వేడి ఉన్నాయి దీనిపైన. ఫ్లైట్ లో ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, చిన్న వాటర్ బాటిల్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో వాష్రూమ్ అయితే చూడండి. సో ఇక్కడ లోపల రాగానే ఒక మిర్రర్ అయితే ఉంది అండ్ ఇక్కడ టిష్యూ ఉంది, ఇక్కడ టిష్యూ ఉంది అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది అండ్ అట్లనే ట్యాప్ కూడా ఉంది. టాయిలెట్ సీట్ తర్వాత ఫ్లష్ అండ్ సో ఇక్కడ చిన్నపిల్లలకి ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మాత్రం సో ఇది కిందికి లాగాలన్నమాట. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది. ఓకే, మంచిగా ఉంది, స్పేషియస్గా. ఎయిర్ ఇండియాలో బాగుంది అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో కూడా బాగుంది. అందరూ చూడండి ఎట్లా సౌండ్ చేస్తున్నారు. సో ఫ్లైట్ వచ్చేసి పైనుంచి కిందికి జమ్మని వచ్చేస్తుంది. మన ఫ్లైట్ పక్క సీట్లో మన తెలుగులో వచ్చారనమాట. ఇగో ఎక్కడి నుంచి బ్రో మీరు? సిద్దిపేట. నువ్వు హైదరాబాద్. సో మొత్తం వీళ్ళు 12 మంది గోవా పోతురంట. ఫస్ట్ టైం పోతున్నావు గోవాకి? సో ఫస్ట్ టైం పోతురంట. మొత్తం గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. ఎన్ని రోజులకి? 6 daysకా? సో స్కామ్లు ఎక్కువ జరుగుతాయి, జర చూసి జాగ్రత్త. వాళ్ళు కూడా మీ ఫ్రెండ్సేనా? సో ఆడ కూడా వాళ్ళు 3 ఉన్నారు చూడండి. అబ్బో హాయ్ బ్రో. హాయ్ 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 హాయ్. సో ఈడ 5 మంది ఉన్నారు, ఇంకెనకాల కూడా ఉన్నారా? మొత్తం 12 మంది అంట. ఫ్లైట్ ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయింది కాబట్టి అందరూ అయితే దిగుతున్నారు. సో ఈ గుంపు అంతా పోయిన తర్వాత దిగుదాం మనం అయితే. సో మళ్ళీ శానిటైజ్ చేస్తున్నారు చూడండి ఫ్లైట్ అంతా. ఈ పైన క్యాబిన్స్ కనిపిస్తున్నాయి కదా, క్యాబిన్స్ పైన మొత్తం ఇట్లా మన జమ్మూ కాశ్మీర్ టూరిజం ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా స్టిక్కర్స్, పోస్టర్స్ అంటే పెట్టారు అనమాట. ఇందులో మొత్తం వచ్చేసి 184 సీట్స్ అయితే ఉన్నాయి అండ్ దీంట్లో మొత్తం కంప్లీట్గా ఎకానమీ మాత్రమే ఉంది. అండ్ మరీ అంత చిన్న ఫ్లైట్ ఏం కాదు, బట్ ఓకే మీడియం ఫ్లైట్ అనమాట. బట్ జర్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉండే అండ్ సేఫ్ ల్యాండింగ్ అనమాట. అసలు ల్యాండ్ అయినట్టు కూడా తెలియలేదు.
నా పేరు ఉమేశ్వర శర్మ. ఉమేశ్వర్ ఫస్ట్ టైం వచ్చినావు గోవాకి? ఆ, ఎంజాయ్ చేయి బాగా. ఫ్యామిలీతో వచ్చినావా? ఆ. సో మన చిన్న సబ్స్క్రైబర్ ఇగో. సో వాళ్ళ డాడీ మన దగ్గర ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ ఎట్లుంటాయో సో ఈడ కూడా గోవా ట్యాక్సీ అండ్ తర్వాత కొన్ని యాప్స్ అయితే ఉంటాయి అనమాట, గోవా మైల్స్ అని చెప్పేసి. సో ఇవైతే డౌన్లోడ్ చేసుకోండి, మీకు మంచి బెస్ట్ డీల్ వస్తుంది అనమాట. వాళ్ళతో వీళ్ళతో మీరు స్కామ్ అయ్యేదానికన్నా. సో ఈ ఆన్లైన్లో మీకు ఏ ప్రైస్ అయితే చూపిస్తుందో ఆ ప్రైస్ మీరు పే చేసి వెళ్ళిపోవచ్చు మీ డెస్టినేషన్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి గోవా ట్యాక్సీ యాప్, తర్వాత గోవా మైల్స్. సో ఇవి మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోండి అండ్ గోవాకి వచ్చినప్పుడు ఇవి మాకు బాగా పనికొస్తాయి మీకు. ఇవి ట్యాక్సీ సర్వీస్ ఉంది చూడండి అండ్ అట్లనే దాని ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో 30% నైట్ చార్జెస్ ఆర్ అప్లికేబుల్ అంట. మీరు ఒకవేళ కసినో ఆడడానికి వస్తే సో ఇక్కడ బిగ్ డాడీ ఉంది చూడండి. సో మీరు కసినో ఆడడానికి వస్తే వాళ్ళే చూసుకుంటారు మీది పికప్ అండ్ డ్రాప్ అంతా. ఇక్కడ డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేస్తే మీకు ఎయిర్పోర్ట్ వెహికల్ అనేది అరేంజ్ చేస్తారు, మీ డెస్టినేషన్కి మీరు అయితే రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్లో బస్ సర్వీస్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడైతే మీకు టైమింగ్ అండ్ బస్ ప్రైస్ కూడా ఉంది చూడండి. మీరు అందరూ డాక్టర్లేనా? అచ్చా, నువ్వు సిద్దిపేట, నువ్వు మహబూబ్ నగర్, నువ్వు ఇబ్రాహీంపట్నం. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఉన్నారు మొత్తం. మీతో అందరూ ఎటు పోయారు? నువ్వు కూడా డాక్టరేనా? ఈయన మోటో బ్లాగరా? అచ్చా, ఈరోజు బర్త్డేనా? హ్యాపీ బర్త్డే బ్రో. ఏం పేరు? సాత్విక్. మన ఫ్లైట్ జర్నీ అయితే అయిపోయింది. నేను ఇంకా ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సిటీ లోపలికి ఇట్లా వెళ్ళాలనుకుంటే మాత్రం ట్యాక్సీయే ప్రిఫర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు హోటల్కి ఇట్లా ఏదైనా మంచి హోటల్కి ఇట్లా బుక్ చేసుకుంటే వాళ్ళు ట్యాక్సీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో డిపెండ్స్ మీరు ఏం హోటల్ బుక్ చేసుకుంటారు అండ్ దానికి వాళ్ళు ఏం ఫెసిలిటీ ఇస్తున్నారు అన్నది. సో గోవాకి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఎక్కువ స్కామ్లు జరుగుతూ ఉంటాయి. అండ్ నేను అన్ఫార్చునేట్లీ గోవాలో ఎక్స్ప్లోరింగ్ చేసేంత టైం అయితే నాకు లేదు. సో నేను మళ్ళీ వేరే ఫ్లైట్ అయితే ఎక్కాను. ఇంకా నాకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉండే. సో ఫర్దర్గా మీరు ఇట్లా ట్రావెల్ చేస్తే నేనైతే మాత్రం సజెస్ట్ చేసేది ఫస్ట్ ఎయిర్ ఇండియా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ రెండు మన టాటావే. అండ్ దీని తర్వాత నేను ఇంకా వేరేది ఏదైనా ఎయిర్లైన్స్కి ఇట్లా నేను ఇట్లా ట్రావెల్ చేస్తే సో అది మంచిగా ఉంటే అది కూడా సజెస్ట్ చేస్తాను మీకు. మీకు ఇట్లా ఏమన్నా ఫ్లైట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ట్రావెల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే టికెట్స్ గురించి ఏమన్నా కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి. సో నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏ రూట్లో ఫ్లైట్ బ్లాగ్స్ కావాలన్నా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో మనం డెఫినెట్లీ దానిపైన కూడా చేద్దాం. ఇంకా సో ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తా. ఇంకా ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.